అయండి. ఏంటి ఆకుకూరలు చూసి ఏవో ఆకుకూరలు అనుకుంటున్నారా? ఇవాళైతే బాగా గోంగూర పచ్చడి తినాలనిపించేసి మా అమ్మాయిని అడిగితే మా చిన్నమ్మాయి తేమా అంది. అది ఎప్పటి నుంచో అడుగుతుందిలేండి. అస్సలు కుదరట్లేదు తేటానికి. ఇవాళైతే మార్కెట్ నుంచి వస్తా 3 కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను. అవి ఒలువమ్మా అని మా పెద్దమ్మాయి ముందు వేస్తే నిదానంగా ఒక్కొక్క ఆకు అయితే ఒలిచింది. నేనైతే ఇవాళ పచ్చిమిరకాయలతో చేసుకుంటున్నానండి. ఎప్పుడు చేసినా ఎండుమిరకాయలతోనే చేస్తాను కాబట్టి పచ్చిమిరకాయలతో అయితే టేస్ట్ భలే వచ్చిద్ది. మరి ఎందుకనో తెలియదు, నాకైతే ఈ గోంగూర బాగా ఉడికినట్టు అనిపించలేదు. మీలో ఎంతమంది గోంగూర పచ్చడి అంటే ఇష్టమో నాకైతే కామెంట్ పెట్టండి. నాకైతే ఇలా పచ్చిమిరకాయలతో చేసుకుంటే చాలా ఇష్టము. అందుకని ముందుగా అయితే గోంగూర అంతా ఒలుచుకొని శుభ్రంగా కడుక్కొని పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ధనియాలు కొంచెం దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు వేసుకుని ముందు అయితే కొంచెంగా వేయించుకున్నాను. తర్వాత గోంగూర వేసి ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం ఆ ధనియాలతో పాటు జీలకర్ర, చిన్నులపాయలు, తగినంత ఉప్పు, తర్వాత ఈ గోంగూర మొత్తం వేసుకొని గ్రైండర్ అయితే పట్టేసుకున్నానండి. తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో కన్నా చక్కగా రోట్లో వేసుకొని రుబ్బుకుంటే భలే టేస్ట్ వచ్చిద్దండి. కానీ ఏం చేద్దాం, నా దగ్గర పెద్ద రోలు లేదు కాబట్టి ఇట్లా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని తాలింపు అయితే దిట్టంగా వేసుకొని అదే నూనెలో కొంచెం ఈ పచ్చడి వేయించుకుంటే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. అసలు మాటలు లేవు, అంత బాగుంది గోంగూర పచ్చడి అంటే. ఎంతమంది ఇష్టమో నాకైతే కామెంట్ పెట్టండి. మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర పచ్చడి అయితే సూపర్గా ఉంది. బాయ్ బాయ్.